ఇవాళ నెల్లూరు నగరానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కనుపర్తిపాడులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన సెంట్రల్ జైలుకు వెళ్లి పిన్నెల్లిని కలవనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి ఆయనతో మాట్లాడనున్నారు. పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత తిరిగి నెల్లూరు నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. అయితే నెల్లూరుకు వైఎస్ జగన్ తో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇవాళ నెల్లూరుకు వైఎస్ జగన్ రానున్నారు. ఓవరాల్ గా వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరికొన్ని నిమిషాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వస్తున్నారు. ప్రధానంగా గత నెలలో 27వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు నుంచి నిన్న తాడేపల్లికి రావడం, తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం బయలుదేరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొన్ని నిమిషాల్లో, అంటే ఎగ్జాక్ట్లీగా కూడా 11 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కనుపర్తిపాడు ప్రధాన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కాసేపు మాట్లాడి పరామర్శించి తర్వాత తిరుగు ప్రయాణం కూడా హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి చేరుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా గన్నవరంకి చేరుకున్న తర్వాత తాడేపల్లికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పటికే 2 కేసుల్లో ఆయన్ని 14 రోజులు రిమాండ్ విధించారు. ఇంకొక కేసు కూడా బనాయించడంతో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏదైతే రిమాండ్ పొడిగించేటువంటి అవకాశం దాదాపు కనపడుతుందిగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డిని తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతారో అయితే అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా మరికొన్ని నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం పట్ల ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ప్రస్తుతం హెలిప్యాడ్ వద్ద వెయిట్ చేస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా ప్రధానంగా అక్కడ అందరి నేతలంతా కూడా పడిగాపులు వాసిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్.